పాకిస్తాన్లో 2 రోజుల క్రితం జఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి పాకిస్తాన్ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ముఖ్యంగా ఈ జఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంబంధించిన విషయంలో ఇండియా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని చెప్పి పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ షఫత్ అలీ ఖాన్ ఇండియా పైన బ్లేమ్ వేశారు. అయితే వెంటనే ఇండియా దీన్ని తిరిగి కొట్టేసింది. పాకిస్తానే ఎపీ సెంటర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజం అని చెప్పి, ముఖ్యంగా పాకిస్తాన్లోనే టెర్రరిజం యాక్టివిటీస్ చాలా జరుగుతాయని చెప్పి, ఇండియా ఏ విధంగా ఇలాంటి టెర్రర్ యాక్టివిటీస్ని స్పాన్సర్ చేయదు అని చెప్పి ఇండియా దీన్ని తిరిగి కొట్టేసింది. అంతేకాదు ఇదంతా బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి కూడా మనం చెప్పేసాం అనమాట. అయితే పాకిస్తాన్లో మాత్రం కావాలని చెప్పి ఈ మొత్తం ఎపిసోడ్ పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ కానీ, ఈ బలూచిస్తాన్ ఎపిసోడ్ కానీ దీనికి సంబంధించి ఇండియా పైన ఎలిగేషన్స్ వేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చేశారనమాట. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంతమంది రింగ్ లీడర్స్ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ట్రైన్ హైజాక్ విషయంలో సపోర్ట్ చేశారని, అంతేకాదు ఇండియా నుంచి కంప్లీట్గా దీనికి సపోర్ట్ ఉందని చెప్పి పాకిస్తాన్ ఎలిగేషన్ వేస్తుందన్నమాట. బలూచిస్తాన్ అంశంలో పాకిస్తాన్ చాలా రెగ్యులర్గా భారతదేశం పైన చాలా అపవాదులు వేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ మన కాశ్మీర్ విషయంలో ఎలా ఇన్వాల్వ్ అవుతుందో ఆ విధంగా ఎప్పుడు కూడా భారతదేశం బలూచిస్తాన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వదు.